ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన. ఇది ఏంటంటే హెన్నా ఎట్లా పెట్టుకోవాలి, హెన్నాలో ఏమేమి వేసుకోవాలి, అసలు హెన్నా పెట్టుకుంటే ఏంటి, ఏం యూజెస్, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది అని చెప్దామని అనుకుంటున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, హెన్నా అందరు పెట్టుకుంటారు మ్యాక్సిమం. అంటే పెట్టుకో అది ఎట్లా పెట్టుకుంటారు ఏంటి అనేది యూజువల్గా అయితే అందరు ఏం చేస్తారంటే డికాషన్ వేసుకొని ఎగ్ వైట్ వేసుకుంటే పెరుగు నిమ్మకాయ వేసుకొని పెట్టేసుకుంటారు మామూలుగా అయితే. కానీ దాంట్లో ఇంకా ఏమేమి వేసుకుంటే మనకి ఇప్పుడు హెన్నా పెట్టుకునేది ఎందుకు ఫ్రెండ్స్, హెయిర్కి మంచి ప్రోటీన్ రావాలి, మంచి హెయిర్ రూట్స్కి వెళ్తే మంచిగా స్ట్రాంగ్గా పెరిగి బాగుండాలని పెట్టుకుంటాం యూజువల్గా అయితే. కానీ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని పెట్టుకుంటే మీకు వాటి వల్ల బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. అంటే మనం ఎట్లాగో పెట్టుకునేటప్పుడు ఇట్లా నేను చెప్పినవి మీరు అందులో యాడ్ చేసుకొని పెట్టుకోరు అనుకోండి, ఇంకా మంచి బెనిఫిట్స్ వస్తాయి. దానికోసం మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను నేను. ఓకే, ఇంకా ల్యాగ్ చేయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెన్నా ఎందుకు పెట్టుకుంటాం అది చెప్తాను మీకు. హెన్నా ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా పెట్టుకోవచ్చు, డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా పెట్టుకోవచ్చు, హెయిర్ రఫ్ ఉన్నా పెట్టుకోవచ్చు, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా పెట్టుకోవచ్చు, హెయిర్ స్మూత్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నిటికంటే ముఖ్యం హెన్నా ఏంటంటే మనకి మన రూట్స్కి ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మంచి ఫుడ్, అంటే మన రూట్స్కి అనేది ఇప్పుడు మనము ఇంటేక్ ఎట్లాగో సగం తీసుకుంటలేము ఫ్రెండ్స్, అది మనం అందరికీ తెలుసు. ఏంటంటే మనం పిజ్జాలు బర్గర్లు వీటికి యూజువల్గా బయట ఫుడ్కి బాగా అలవాటు అయిపోయినాం అందరం. మనం హెల్తీగా మనం ఇంటేక్ తీసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ తీసుకుంటలేము కాబట్టి కొంచెం ఇట్లాంటివి అయినా ఏమైనా కేరింగ్ తీసుకుంటే మన హెయిర్ కనీసం కొంచెం కొన్ని ఇయర్స్ అన్నా మనం బతికించుకోగలుగుతాం అనేసి నా యొక్క చిన్న ప్రయత్నం మాత్రమే. సో అయితే ఇది ఏంటంటే హెన్నా హెయిర్ ఫాల్ బాగా ఉంటే కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ కూడా కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్, అండ్ మన హెయిర్ రఫ్ ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది. సో అన్నిటికీ అసలు ఒక్కటనే కాదు, మనకి ఇది మనకు గనుక ఓపిక ఉంటే మంత్లీ ఒక ట్వైస్ మనం హెన్నా పెట్టుకుంటే, అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని పెట్టుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ పార్లర్ దగ్గర చెప్తే కూడా వాళ్ళైనా కలిపి పెడతారు, లేదంటే మీరే ఇంట్లో చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు పెడతారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మొత్తము ఇదైపోయినాక మనము ఏవో లోషన్లు సీరంలు అవి ఇవి పెట్టుకొని ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ పెట్టుకున్నా కూడా మనకు రిజల్ట్ రాదు. సో ఇదైతే మ్యాక్స్ మనకు 200లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనకు చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి అనుకో, ఇప్పుడు గోరింటాకు చెట్టు ఉందనుకో, మీకు అంత కాస్ట్ కూడా పట్టదు. సో ఇంకా ల్యాగ్ చేయ, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది చెప్తా. ఫస్ట్ మైదాకు చెట్టు ఉంటే మాత్రం మైదాకే తీసుకోండి, ఇట్స్ బెస్ట్. ఎందుకంటే మైదా కంటే వేరే లేదు ఫ్రెండ్స్. మైదాకు పెట్టుకుంటే మనకి హెడ్లో వేడి ఉన్నా కూడా అది పీల్చేసుకుంటుంది, దాంట్లో అంత మంచి గుణం ఉంటుంది మైదాకులో. సో మైదాకు చెట్టు ఉంటే మైదాకే వాడుకోండి. ఒకవేళ మైదాకు చెట్టు లేకపోతే మాత్రం మంచి ట్రస్టెడ్ కంపెనీవి తీసుకోండి, హెన్నా పౌడర్ అవి వాడుకోండి. అంటే మామూలుగా నేను ఎందుకు చెప్తాను అంటే, ఇట్లా నార్మల్వి 25 రూపీస్ 30 రూపీస్లో కూడా ఉండేవి అంటే అవి నేను చెప్పాను, అది మీకు తెలుసు, అవి వేస్ట్, అవి తీసుకొని కూడా వేస్ట్, మీరు ఏం యాడ్ చేసుకున్నా కూడా వేస్ట్. సో మంచి అంటే నేనైతే ఫ్రెండ్స్ నువ్వురు హెన్నా బాగుంటుంది, అండ్ అనూస్ వాళ్ళ బాగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏదైనా ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో అది మన హెయిర్ క్వాంటిటీ ఎంత పడుతుంది, మీరు పెట్టుకుంటే క్వాంటిటీ తక్కువ పడుతుంది, అదే పార్లర్ స్కేల్ పెట్టుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. సో అట్లా చూసుకొని కలుపుకోండి, మీరు పెట్టుకుంటే కొంచెం తక్కువ పడుతుంది. అందులో ఫస్ట్ హెన్నా పౌడర్ అయినా సరే, మైదా చెట్టు ఉంటే మైదాకైనా సరే, ఇది ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో లెమన్, ఒక ఫుల్ లెమన్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, అండ్ మీడియం సైజ్ ఆనియన్, మళ్ళీ అల్వేరా జెల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, అండ్ ఎగ్ వైట్, మెంతుల పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇంకా బీట్రూట్ అయితే చాలా మంచిది హెయిర్కి. ఇది న్యాచురల్ కలర్ కోసం అని కాదు, మనకి అసలు ఇంటేక్ తీసుకుంటే కూడా చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది, మంచి కలర్ వస్తుంది, అంటే మన రూట్స్ కూడా చాలా మంచిది బీట్రూట్. ఇంకా మనం ఎక్స్టర్నల్ కూడా చాలా వేసుకోవచ్చు ఓపిక ఉంటే, కానీ నేనైతే కరివేపాకు వేస్తాను, మందారం ఆకు వేస్తాను, మందార పూలు వేస్తాను, ఇంకా ఆమ్లా ఉంటుంది కదా, ఆమ్లా పౌడర్ ఉంటే ఆమ్లా పౌడర్ కూడా వేసుకోవచ్చు, రీటా పౌడర్ ఉంటుంది కదా, రీటా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ వేసుకుంటే కొంచెం శికాకాయ పౌడర్ ఉంటే కూడా, అది ఏమంటారు
చిక్కకాయలు తెలుసు కదా ఫ్రెండ్స్, అందరికైతే తెలిసి ఉంటుంది. చిక్కకాయ పౌడర్ ఉంటే కూడా అది కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఎందుకంటే హెన్నా పెట్టుకున్నప్పుడు మనం అసలు షాంపూ పెట్టొద్దు. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే షాంపూతో వాష్ చేస్తారు. సో అట్లా చేయకుండా ఇందులో మనం చిక్కకాయ పౌడర్ వేసుకున్నాం అనుకో మనకు అవసరం లేదు, ఇక షాంపూ దింపు ఏం పెట్టిన అవసరం లేదు, మనకి మంచిగా సిల్కీ అయిపోతుంది అనమాట. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వేసుకోండి. ఫస్ట్ ఎట్లా వేసుకోవాలనేది కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఏం చేయాలంటే హెన్నా పౌడర్ అయితేనేమో మనం ఇప్పుడు మన హెయిర్కి పట్టింది అంటే ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది చూసుకొని వేసుకోండి. మైదాకైనా సరే లేకపోతే హెన్నా పౌడర్ అయినా సరే వేసుకొని ఇది నైటే కలుపుకోండి, బెస్ట్ నైటే కలుపుకోండి. సో హెన్నా పౌడర్లో మనం ఈ మెంతుల పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే ఇందులో గ్రైండ్ చేసుకోవాల్సిన ఏంటి అంటే ఆనియన్ అండ్ బీట్రూట్ అండ్ అలోవెరా ఈ 3 వేసి ఫస్ట్ బీట్రూట్ గ్రైండ్ చేసి దాన్ని ప్యూర్ మొత్తం జ్యూస్ తీసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ తీసుకొని ఆ బీట్రూట్ జ్యూస్లోనే మీరు ఈ హెన్నా కలుపుకోండి పౌడర్ అయితే, లేదంటే మైదాకైనా సరే మీరు ఇంత క్వాంటిటీ తీసుకున్నా చాలా ఒక చిన్న గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తీసి మైదాలో కలుపుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అసలు ఇంకా డికాషన్ అవసరం లేదు నాకు తెలిసి అయితే. కొంతమంది డికాషన్ కావాలి అనుకున్నారు డికాషన్ కూడా వేసుకోవచ్చు, లేదంటే బీట్రూట్ పౌడర్ వేసుకుంటే మీకు ఇంకా మంచి కలర్ రావాలి అనుకుంటే కాఫీ పౌడర్ వేసుకోండి డికాషన్కి బదులు బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాం కాబట్టి మళ్ళీ డికాషన్ కూడా పోస్తే మొత్తం జార్ అయిపోతుంది. సో అట్లా కాకుండా బీట్రూట్ జ్యూస్ వేసుకోండి బాగుంటుంది. అండ్ ఈ జ్యూస్ తీసుకొని పక్కకు అన్నీ ఒకసారి గ్రైండ్ చేయొద్దు, సపరేట్గా వేసుకోండి. బీట్రూట్ జ్యూస్ తీసిన తర్వాత ఆనియన్ తర్వాత ఆనియన్స్ ఇప్పుడు మనకి హెయిర్ లెంత్ ఎక్కువ ఉందనుకోండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోండి, హెయిర్ లెంత్ తక్కువ ఉందనుకోండి మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని మంచిగా చాప్ చేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా జ్యూస్ తీసుకోండి. కొంతమంది ఏం చేశారంటే అది డైరెక్ట్ గ్రైండ్ చేసి వేసేసుకుంటారు ఇలా హెన్నా దాంట్లో. అట్లా వేసుకుంటే మీ జుట్టుకు అసలు వదలదు, అది తులిపినా కూడా అంత చిరాకు ఉంటుంది. సో అట్లా కాకుండా ఇట్లా గ్రైండ్ చేసుకొని మీరు దాన్ని జ్యూస్ తీసుకుని అనుకోండి, మీరు వాష్ చేసుకున్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. మనకి అంటే చికాకు ఉండదు, మనం స్నానం చేసినాక కూడా అక్కడిక్కడ పడడము కొద్ది కూర్చుకుంటూ అనీజీ ఫీలింగ్ ఉండదు అనమాట. సో ఇది చేయండి. ఆనియన్ కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని దాన్ని జ్యూస్ తీసుకోండి. అండ్ ఇది అలోవెరా జెల్ కూడా మంచిగా కొంచెం ఇంతంత పేస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ వల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అలోవెరా జెల్ అసలు మింగితే కూడా చాలా మంచిది, దాంట్లో అన్ని ఔషధ గుణాలు చాలా మంచి హెల్తీ గుణాలు ఉన్నాయి అలా అలోవెరాలో. హెయిర్కి అయితే చాలా మంచిది, మంచి న్యాచురల్ కండిషనర్ అది అలోవెరా జెల్. సో అది కూడా అంతే ఒక 2-3 స్పూన్స్ అది కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ వేస్తారు, అట్లా డైరెక్ట్ వేస్తే మనకి అలా కలవదు. సో అందుకే గ్రైండ్ చేసి వేసుకోండి. ఇవి మాత్రం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అండ్ మెంతులు కూడా అంతే, మెంతులు పౌడర్ ఉంటేనేమో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ లేకపోతే ఏం చేస్తారంటే నైట్ నానబెట్టుకొని ఇప్పుడు ఈ మందారం పూలు కరివేపాకు పొడి అండ్ ఉంటే ఆమ్లా పౌడర్ వేసుకోవచ్చు. ఆమ్లా పౌడర్ లేకపోతే ఆమ్లా ఉంటుంది కదా, ఆమ్లా కూడా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఆ నైట్ నానబెట్టుకున్న మెంతులు కూడా ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇది కూడా పేస్ట్ పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఇవన్నీ నైటే కలుపుకోవాలి. మనము ఫస్ట్ ఏం ఇవన్నీ మనం నైట్ కలిపి పెట్టుకున్నాం కదా, మార్నింగ్ ఏం చేస్తారంటే ఇది కంపల్సరీ డ్రై హెయిర్ మీద పెట్టాలి, ఆయిల్ హెయిర్ మీద అస్సలు పెట్టొద్దు. ఆయిల్ హెయిర్ మీద పెడితే మీకు అసలు రిజల్ట్ రాదు. ఎందుకు డ్రై హెయిర్ మీద పెట్టాలంటే డ్రై హెయిర్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఈ పోర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. సో ఓపెన్ ఉంటాయి కాబట్టి మనం ఇవన్నీ అన్నీ అలా కలుపుకున్నాం కదా, అవన్నీ మనకి మంచిగా ఆ పోర్స్లోకి వెళ్ళిపోయి మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అదే మీరు ఆయిల్ హెయిర్ మీద పెట్టిరనుకోండి అసలు మీకు అది పట్టుకోదు. ఒకటి ఫస్ట్ మీరు పెట్టినా కూడా వేస్ట్, ఎందుకంటే పోర్స్ అన్ని క్లోజ్ ఉంటాయి, అది మాత్రం మీకు ఏం రిజల్ట్ ఉండదు. సో అందుకే చెప్తున్నా డ్రై హెయిర్ మీదే పెట్టుకోవాలి. సో డ్రై హెయిర్ మీద మంచిగా అది మార్నింగ్ మీరు పెట్టుకునేటప్పుడు ఎగ్ వైట్, లెమన్, పెరుగు ఈ 3 యాడ్ చేసుకోండి. లెమన్ నైట్ వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు, లేకపోతే మార్నింగ్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. లెమన్ నైట్ వేసుకున్న పర్లేదు, మార్నింగ్ వేసుకున్న పర్లేదు, ఎట్లైనా వేసుకోండి. కానీ పెరుగు, ఎగ్ వైట్ మాత్రం మార్నింగ్ వేసుకొని మంచిగా హెయిర్ రూట్స్కి అంటేటట్టు పెట్టుకోండి. ఒకవేళ మీకు అట్లా పెట్టుకోవడానికి రాకపోతే పార్లర్స్కి వెళ్ళండి, వాళ్ళు హ్యాపీగా పెట్టేస్తారు, మంచిగా నాడ్ తీసి పెడతారు, మీకు హ్యాపీగా పడుతుంది. అది 45 మినిట్స్ ఉంచుకోండి. మీకు కలర్ ఎక్కువ కావాలనుకుంటే 1 అవర్ ఉంచుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 1 అవర్ తర్వాత మంచిగా మీరు హెయిర్ వాష్ చేసుకోండి. నార్మల్ వాటర్, బాగా వేడి వాటర్ చేయొద్దు, నార్మల్ వాటర్తో మంచిగా కడిగేసుకోండి. షాంపూ పెట్టొద్దు, ఇది మాత్రం మస్ట్. షాంపూ పెట్టొద్దు. మంచిగా డ్రై అయిపోయినాక హెయిర్ వాష్ చేసి ఆరిపోవాలి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ ఆ రోజు నైట్ ఆయిల్ పెట్టుకోండి, అది బెస్ట్. ఒకవేళ మీకు వైట్ హెయిర్ ఉన్నా కూడా కలర్ మంచిగా వస్తుంది. ఆ కలర్ కూడా చాలా రోజులు ఉండాలంటే ఆయిల్ పెట్టుకుంటే మీకు చాలా రోజులు. ఆయిల్ పెట్టుకున్న తర్వాత కావాలంటే 2 డేస్ అయినాక కూడా షాంపూ వాష్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇట్లా మీరు మంత్లీ కనీసం వన్స్ అయినా చేయండి, కుదిరితే ట్వైస్ చేయండి, చాలా మంచిది, మంచి రిజల్ట్ వస్తుంది. నేనైతే కంపల్సరీ నేను చేసుకుంటా. నాకు ఇప్పుడు ఎక్కడైతే హెయిర్ పోతే కూడా అక్కడ మంచిగా నాకు బేబీ హెయిర్ వస్తాయి, గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. ఏదైనా మనం ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్, ప్రయత్నం చేయకుండా మనకు రిజల్ట్ రావాలి అంటే రాదు, అంతేనా. ఇప్పుడు మనము ఆయిల్స్ అని ఇవన్నీ పెట్టుకుంటాం, ఇక్కడ కొనుక్కొచ్చుకుంటాం, ఎంత రేట్ ఉన్నా సరే మనము కొనుక్కొచ్చుకొని వాడుకుంటాం, అవునా. ఇవైతే హ్యాపీగా మనకి దొరికేటియే. ఇప్పుడు ఏం దొరకలేదు అనుకోండి, మనకి మందార చెట్లు అయితే అసలు దొరకని ఏరియా అంటూ ఎక్కడ ఉండదు. మందార చెట్లు అయితే ఎక్కడైనా ఉంటుంది. పోనీ అలోవెరా కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇవాళ రేపు అలోవెరా కూడా అందరి ఇళ్ళలో ఉంటుంది. మనకి లేని ఏమున్నాయి చెప్పండి, అన్నీ దొరుకుతాయి. ఒక లేని ఏంటంటే ఆమ్లా మాత్రం అది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి ఆమ్లా దొరకదు, మనం ఆమ్లా స్కిప్ చేసుకున్నా పర్లేదు. ఒకవేళ ఉందనుకోండి ఆన్లైన్ పౌడర్స్ కూడా దొరుకుతాయి మనకు, లేదంటే మన దగ్గర ఆయుర్వేదిక్ షాప్ ఉందనుకోండి, ఆయుర్వేదిక్ షాప్లో కూడా మనకు ఆమ్లా పౌడర్ ఈజీగా దొరికేస్తుంది, అది పెద్ద ప్రాబ్లమే కాదు.
సో ఇలా చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. 100% పెట్టుకొని చూడండి. మీరు హెయిర్ కూడా ఎంత స్మూత్ అయితే అంటే మీకు డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, మంచి ప్రోటీన్ వస్తుంది, మంచి న్యూట్రియన్స్ అంతే మంచిగా ఉంటుంది హెయిర్. మనకి రఫ్ ఉండదు. బాగుంటే హెన్నా పెట్టేసుకొని దానికి కవర్ కట్టేస్తారు. అట్లా కట్టద్దు. కవర్ కడితే మీకు అది ఆరదు, డ్రై కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై అయితేనే కదా మన స్కల్ పీల్ చేసుకుంటుంది. డ్రై అవ్వాలి. అది డ్రై అవుతేనే దానికి మీకు కలర్ కావాలని వస్తుంది. దాంట్లో ఉన్న ఇదైనా కూడా మన స్కల్ పీల్చుకుంటుంది. సో కవర్ కట్టద్దు. ఇది ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది. ఇది ట్రై చేయండి, హ్యాపీగా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇందులో ఉంటే మీకు షికాకాయ పౌడర్, నేను చెప్పాను కదా, షికాకాయ పౌడర్, రీటా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి బ్లాక్ కావాలంటే కూడా బృంగరాజ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా మీరు ఎక్స్టర్నల్గా కూడా ఆయుర్వేదిక్ ఏమైనా మూలికలు ఏమైనా పౌడర్స్ అంటే మీకు తెలిసి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు హెన్నాలో, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు న్యాచురల్గా వెళ్ళండి, అంతేగాని ఇప్పుడు మామూలుగా నార్మల్గా ఏవో తక్కువ రేట్ తెచ్చుకొని అలా డికాషన్ వేసుకొని పెట్టుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఏం రాదు. అది ఇన్స్టెంట్గా కలర్ వస్తుంది, రెడ్ కలర్ బాగా వస్తుంది, కానీ దానివల్ల మనకు యూజ్ ఏం ఉండదు. ఇట్లా నేను చెప్పినట్టు చేసుకొని చూడండి, 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే హెయిర్కి ఆయిల్ పెడితే, ఆయిల్ పెట్టడం వల్లనే హెయిర్ లాస్ బాగా అవుతుందేమో, నాకు డాండ్రఫ్ ఉంది కదా, ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ ఇంకా విపరీతంగా పోతుంది అన్న అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ కరెక్టే. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆయిల్ పెట్టుకోకండి, ఇంట్లో ఉన్నప్పుడు ఏం కాదు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. మీరు రోజు హెడ్ బాత్ చేసినా సరే నైట్ టైం ఆయిల్ పెట్టుకోండి, మార్నింగ్ వాష్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కొంతమంది అంటారు, అమ్మో అది ఆయిల్ పెడితే గంట అయినా వదలదు, వస్తే షాంపూలు పడితే అది అని అంటారు. అంతగానో ఎందుకు పెడతారు ఫ్రెండ్స్? కొంచెం మీకు హెయిర్ కంటేటట్టు పెట్టండి చాలు, హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆయిల్ పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేని వాళ్ళు మాత్రం, అది మెయిన్ ఎవరికి చెప్తున్నా అంటే టీనేజ్ పిల్లలకు. ఇవన్నీ చేయలేని వాళ్ళు మాత్రం మీ మమ్మీలు చెప్పినట్టు తినండి, ఓకేనా? మీరు మమ్మీలు చెప్పినట్టు తింటే అట్లీస్ట్ మా ఏజ్కి వచ్చే వరకైనా మీకు హెయిర్ ఉంటుంది. రాగి జావా తినమంటే వద్దు, ఓ ఫ్రూట్స్ తినమంటే వద్దు, ఎగ్ తినమంటే ఎగ్ నూనెలా ఇట్లా వేయించి ఇయ్యాల, బాయిల్డ్ ఎగ్స్ వద్దు. ఇది నేను పర్సనల్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఫ్రెండ్స్. మా పాపతో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటా. ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసే మమ్మీలు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి హెయిర్ ఫాల్కి మెయిన్ కారణం ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ లేకపోవడం వల్లనే మనకి హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది. సో దానికి మనం ఇంటేక్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు బయట ఎన్ని చేసినా కూడా మనం పర్సనల్గా ఇంటేక్ తీసుకుంటేనే బెస్ట్, అవునా కాదా? ఇది మమ్మీలు చెప్తే మీరు వినరు. మమ్మీలనే కాదు అసలు, ఇప్పుడు కొంతమంది కూడా నాకు రాగులు నచ్చవు, నాకు ఆ జావ నచ్చదు, నాకు అది తాగలేనంటే, అవును ఫ్రెండ్స్, ఎప్పుడైనా మంచి చేదుగానే ఉంటుంది, అవునా కదా? నిజం చేదుగానే ఉంటుంది, మంచి చేదుగానే ఉంటుంది. కానీ దాన్ని అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే డైజెస్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు రాగులు నీకు జావ తాగబుద్ధి అయితే లేదు, దాన్ని వేరే ఆప్షన్ ఎత్తుక్కో. ఇప్పుడు రాగి కలి అంటారు, అది ఆ రెసిపీ కూడా నా షార్ట్స్లో నేను అప్లోడ్ చేసిన, అట్లా చేసుకోండి. లేదంటే రాగి ఉప్మా చేసుకోండి, రాగి చపాతీ చేసుకోండి, రాగి దోశ చేసుకోండి. మనం తినాలి అనుకుంటే, మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్, అవునా కదా? చెప్పండి. ఇప్పుడు మనకి పిజ్జా అంటే ఇష్టం, అది ఇక్కడ దొరకలేదనుకో, అది ఎక్కడ దొరుకుతుందో దాన్ని సెర్చ్ చేసి మరీ తెచ్చుకొని తింటాం, అవునా కదా? అట్లనే ఇది కూడా మన హెల్త్కి బెనిఫిట్. ఇప్పుడు అట్లా పిజ్జా మనకి నచ్చింది తినాలని ఆతృత ఉన్నప్పుడు ఎక్కడికన్నా పోయి, ఎంత దూరమైనా పోయి తెచ్చుకొని తింటాం. సో మనకి హెల్త్కి యూజ్ అయ్యేటిది, మనకి మంచి అయ్యేటిది, అది ఒక హెయిర్కనే కాదు, రాగులు మన బోన్స్కి కూడా మంచిది, హెయిర్కి మంచిది, మళ్ళీ మంచి చలువ, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మిల్లెట్స్ తినమని డాక్టర్లు నెత్తి నోరు మొత్తుకుంటారు ఫ్రెండ్స్, కానీ మనం తింటామా? మనం వాళ్ళు ఏమైనా చెప్పుకొని మనకు మంచిగా ఇట్లా ఆరాలే నూనె, మంచిగా దోశలు, ఎగ్గు దోశలు ఇట్లాంటివి పోతాయి మనకి రాగి జావలు, రాగి ముద్దలు పోతలేవు, పొరగాళ్ళకైతే అసలే పోతలేవు. ఎంత చెప్పినా వింటలేరు ఫ్రెండ్స్. కనీసం నా వీడియో వల్ల ఒక 10 మందన్నా మారుతారన్న ఇంటెన్షన్తో చెప్తున్నా నేనైతే పర్సనల్లీ నాకు కూడా నచ్చదు తినడం, కానీ తినాలి. ఎందుకంటే ఇప్పుడు మనం హెల్తీగా ఉంటేనే, ఇది పెద్దవాళ్ళ కోసమైనా పిల్లల కోసమైనా ఎవరి కోసమైనా చెప్తున్నా. పిల్లలైతే మీకు ఫ్యూచర్లో ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మేము మా అమ్మలు ఏదో చెప్పింది పెట్టింది తింటేనే మేము ఇట్లా స్ట్రాంగ్ ఉన్నాం. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా మాకంటే స్ట్రాంగ్ ఉన్నారు. మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరూ మనకంటే స్ట్రాంగ్ ఉన్నారు. కానీ మనం ఇంకా వాళ్ళ మీద పోల్చుకుంటే ఇంకా మనం తక్కువనే. ఇప్పుడు మన పిల్లలు మన లెక్క కూడా ఉంటారో ఉండరో,
అందుకే వాళ్ళకి ఎట్లనైనా సరే ఏదో ఒక రకంగా మనం మిల్లెట్స్ని అలవాటు చేద్దాం ఫ్రెండ్స్. మిల్లెట్స్ని అలవాటు చేస్తే అది హెల్త్ వైజ్గా మంచిదే, బ్యూటీ వైజ్గా మంచిదే. హెయిర్ ఫాల్ అయితే కొంతమంది పిల్లలకి ఇప్పుడు నా దగ్గరకు వస్తే చూస్తాం ఫ్రెండ్స్, టీనేజ్ పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు అట్లీస్ట్ మనకున్నంత హెయిర్ కూడా లేదు ఇప్పుడు. సన్నగా తోకలు ఏమన్నా ఇట్లా చిన్న చిన్నవి ట్రై చేసుకోమన్నా కూడా వాళ్ళకి ఓపిక ఉండదు. ఎందుకంటే ఇవాళ రేపు అందరు ఫోన్లలోనే బిజీ అయిపోయారు. 24/7 ఆ రీల్స్ తిప్పడంలోనే బిజీ అయిపోయారు. కొంతమంది అయినా నా వీడియో చూసి కొంతమంది అయినా మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుందాం ఫ్రెండ్స్, మనం చేంజ్ చేసుకుందాం, పిల్లలకు అలవాటు చేసుకుందాం, ఏదో కొంతమంది అయినా మారుతారేమో అని. అంటే యూజువల్గా అందరూ హెల్తీదే తింటారు, కానీ ఇవి మన మిల్లెట్స్ మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఇంకా మనకి మంచిది కదా అని చెప్తున్నా. మీరు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు మనం డైరెక్ట్గా పిల్లలకి ఇస్తే మనం వాళ్ళు తినరు. తినకపోతే దాన్ని ఏం చేయండి, పూరీలో వేసేసేయండి. నేనైతే అట్లనే చేస్తాను, రాగి పూరి చేసేస్తాను. అంటే గోధుమ పిండిలో ఇప్పుడు సమపాలంగా వేసేస్తాను. ఏం అసలు డిఫరెన్స్, టేస్ట్లో డిఫరెన్స్ ఉండదు, అసలు ఎండ్లో డిఫరెన్స్ ఉండదు, పొంగడం కూడా అట్లనే ఉంటుంది. దోశలో కూడా అంతే. మీరు పప్పు నానబోసేటప్పుడు దోశలో వేసేసేయండి, రాగులు వేసేసేయండి, కొర్రలు వేసేసేయండి, జొన్నలు వేసేసేయండి. అంటే కొంచెం కొంచెం, మరీ ఎక్కువ క్వాంటిటీ కాదు, కొంచెం కొంచెం వేసేసి గ్రైండ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అట్లా అన్నిట్లో వాళ్ళు డైరెక్ట్గా తినలేకపోతే ఇట్లా యాడ్ చేసేసేయండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మంచి ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, ఫింగర్ చిప్స్, మళ్ళీ ఏమేమో తింటారు ఫ్రెండ్స్, అసలు అవి అర్థమే కాదు. చికెన్ చీజ్ బాల్స్ అంటారు, చికెన్ నాగెట్స్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. అవన్నీ సరే అట్లీస్ట్ అవి తింటే తినని పిల్లల్ని మనం ఆపలేం, కానీ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా థ్రైస్ అయినా మనం ఇట్లా హెల్తీ ఫుడ్ వాళ్ళకి ఇచ్చి మనం తీసుకుంటే మనం ఇంకా కొన్ని రోజులు ఎక్కువ సస్టైన్ అయ్యి వర్క్ చేయడం. నా వీడియో నచ్చితే, నా లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటివి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి బ్యూటీ టిప్స్, మంచి మంచి హెల్దీ టిప్స్ మీ ముందుకు తీసుకురావాలంటే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ కదా ఫ్రెండ్స్, మంచోళ్ళు కదా ఫ్రెండ్స్, మీరు అందరూ మంచోళ్ళు నాకు తెలుసు. నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నాకు లైక్లు కూడా కొడతారని అనుకుంటున్నా. ఓకే, ఇక్కడితో నా లాగ్ ఎండ్ చేస్తున్నా. బాయ్.